ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన జయీద్ ఖాన్ను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, అనుమానితుడిని ఎలా గుర్తించారు? పూర్తి వివరాలేంటి? ఉగ్రవాద సంస్థతో అయినటువంటి ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కు చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే అతను కొన్నాళ్లుగా హైదరాబాద్ లో తన స్నేహితుడు ఫైజల్ అనేటువంటి వ్యక్తి మేడ్చల్లో ఉంటారు. అతని ద్వారా హైదరాబాద్ కు వచ్చారు. అక్కడ ముబారక్ అనేటువంటి ఒక హోటల్లో పనిచేస్తున్నారు. అయితే ఇతనికి జయీద్ ఖాన్ కి రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో అంటే కొన్ని వీడియోలు నకిలీ తుపాకులతోటి బొమ్మ తుపాకులతోటి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడం, తుపాకులు పట్టుకొని కొన్ని వీడియోలు రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, వీటి మీద మక్కువ ఎక్కువ ఉండడంతో ఈ వీడియోలు కాస్త కొన్ని వైరల్ అయ్యాయి. ఇంకోస్త పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఐఎస్ఐ సానుభూతి పరులైనటువంటి హబీబ్, రాణా హుస్సేన్లకు వాళ్ళిద్దరు కూడా గుర్తించి వాటిని అతనికి లైక్ చేశారు. లైక్ చేసిన తర్వాత రెగ్యులర్ గా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అతని మీద దృష్టి సారించినటువంటి టైంలో అతను పాకిస్తాన్ లో ఉన్నటువంటి షహబాద్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఐఎస్ఐ వ్యక్తికి సంబంధించినటువంటి అతనితోటి ఈ హబీబ్, రాణా హుస్సేన్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్ళిద్దరి ద్వారా పాకిస్తాన్ లో ఉన్నటువంటి షహబాద్ అతనికి జయీద్ ఖాన్ కి తుపాకులు పంపించేందుకు ప్రయత్నం చేసినట్లుగా గుర్తించారు. దానికి సంబంధించిన వాయిస్ చాట్లు, తర్వాత స్క్రీన్ షాట్లు, తర్వాత కొన్ని వాయిస్ నోట్స్ అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ తో పాటుగా అతని దగ్గర ఉన్నటువంటి ఒక నకిలీ పిస్టల్ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఎప్పుడైతే ఇద్దరు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఐఎస్ఐ వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి మేడ్చల్ సమీపంలో అతని ఈ ఐపీ అడ్రస్ ట్రాక్ అవ్వడం గుర్తించారు. అతని రీల్స్ ను కూడా కొన్ని పోలీసులకి పంపించారు. సో స్థానిక పోలీసుల సాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. చర్లపల్లి జైలుకి అతనికి తరలించారు. ఇతనికి ఎవరైతే సంప్రదింపులు జరుగుతారో హబీబు, రాణా హుస్సేన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ధన్యవాదాలు నాగార్జున.